నమస్తే. హర హర మహాదేవ, శంభో శంకర. భక్తులరా, మాఘమాసంలో ఈరోజు 24వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 24వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కి జై. గ్రసనమద మహాముని జుఖ్ను మునితో ఇలా అంటున్నాడు. సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో పాటు ఉపవాసం ఉన్నాడు. కేశవుని గంధ పుష్పాదులతో అర్చించాడు. దేవతల హితాన్ని కోరి శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరంగా జపిస్తూ ఆయన నామాన్ని జాగరణ చేశాడు. నారదుడు చెప్పినట్లు ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తుకి ప్రత్యక్షమయ్యాడు. నీలమేఘంలాగా నల్లటి ఛాయతో, నల్లటి ముంగురులతో, పద్మనేత్రాలతో ఆయన ప్రత్యక్షమయ్యాడు. భార్యతో పాటు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలపై పడి నమస్కరించాడు సత్యజిత్తు. నాయనా, నువ్వు ఏ వరం కోరితే ఆ వరం ఇస్తా, అడుగు అన్నాడు. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకి పూర్వంలాగానే సంచరించే శక్తి ఇవ్వు, వారిపై దయచూపు, అలానే నాకు నా భార్యకి నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు అనగానే శ్రీహరి దానికి అంగీకరించాడు. శ్రీహరి అప్పుడు చెప్పాడు, నాయన, ఏకాదశి తిథి సమస్త పుణ్యాలని ఇస్తుంది. నేను ఈ తిథి అందే నీకు ప్రసన్నున్నాయాను కాబట్టి ఈ తిథి నాకు సంతోషం కలిగించే తిథి. నువ్వు నీ భార్య ఈ పారిజాత వృక్షాన్ని పెకిలించండి, ఇంద్రుడికి ఇవ్వండి. ఆ తర్వాత తులసిని పెంచావు కదా, ఆ తులసిని పీకి నాకివ్వు. సత్యజిత్తు వెంటనే అంగీకరించారు. మరుసటి ఉదయం భారత్తో కలిసి పారిజాత వృక్షాన్ని పిగిలించి ఇంద్రాదులకు ఇచ్చాడు. తులసిని పిగిలించి శ్రీహరికి ఇచ్చాడు. శ్రీహరి అనుగ్రహం వల్ల ఇంద్రాదులందరూ కూడాను శక్తిమంతులై శ్రీమన్నారాయణునికి నమస్కరించి నిలిచారు. ఆ ఇంద్రాదులందరూ వింటూ ఉండగా సత్యజిత్తుని వాడి భార్యను చూచి శ్రీమన్నారాయణుడు అన్నాడు, ఈ ఏకాదశి తిథి నాడు నువ్వు భక్తితో ఈ విధంగా నన్ను పూజించి నా అనుగ్రహం పొందడం వల్ల ఇది మిక్కిలి ఉత్తమమైన తిథి. తిథులన్నింటిలో కూడా ఇది సర్వజీవుల పాపాలని పోగొట్టుతుంది. ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళు మరుసటి రోజు ఆ రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు ద్వాదశి గడియలు ముగ్గక ముందు పాలన చేయాలి అని ఆయన చెప్పడం జరిగింది. గృత్సనమద మహాముని జుహ్రిమునితో అప్పుడు అన్నాడు, శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధాన మహత్యాన్ని వివరించి ఇంద్రాదులతో ఈ పారిజాత వృక్షాన్ని మీరు తీసుకుని స్వర్గానికి వెళ్ళండి అన్నాడు. వారందరూ కూడా వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణుడితోటి ఇలా అన్నది, స్వామి, నీ పాద పద్మాల యందు ఆసక్తి గల నన్ను దయచూడు. నాకు నువ్వు తప్ప మరొక గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యాన్ని కోరుకుంటాను అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి, భూమి యందు అమృతం వల్ల పుట్టిన ఓ తులసి, నువ్వు నాకు ఎంతో ఇష్టురాలవి. నా వద్దకు రా, నిన్ను నేను హృదయంలో ధరిస్తాను, సందేహం లేదు. నువ్వు పవిత్రురాలివి, పవిత్రతను కలిగించేదానివి, పాపనాశినివి. దళాలతో కలిసి ఉన్న నిన్ను చూసిన వారు గంగా స్నానం చేసినంత పవిత్రులవుతారు. నీ దళంతో నన్ను పూజించిన వారు పునర్జన్మ పొందరు. నిన్ను చూసి యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం ప్రణమామ్యహం అనే శ్లోకాన్ని చదివి నమస్కరించవలే. తులసి దళంతో నీటిని తన శరీరంపై చల్లుకునేవాడు అపవిత్రుడైనా కూడా పవిత్రుడవుతాడు. అలానే
నీ కుదురు మొదలులో ఉన్న మట్టిని తిలకంగా నుదుటపై ధరించినవాడు సర్వ సుఖాల్ని పొందుతాడు. యక్ష రాక్షస పిశాచాదుల వలన కలిగే భయాన్ని పోగొట్టుకుంటాడు. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి, నువ్వు నాకు పూజన చేసి బ్రాహ్మణ సమారాధన చేసి నువ్వు నీ భార్య భుజించండి అని చెప్పాడు. ఇంకా చెప్పాడు ఆయన, ఎవరైతే ఈ ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం పొందుతారు. ఇంకా యథాశక్తిగా దానం ఇచ్చిన వాళ్ళు, గోదానం గాని, భూదానం గాని, వస్త్రదానం గాని, సువర్ణదానం గాని, శాలగ్రామ శిలాదానం గాని ఉత్తమమైన బ్రాహ్మణుడికి దానం ఇస్తే చాలా మంచిది. అటివాడు ఇహలోకంలో చక్రవర్తి అయి తొదక శ్రీహరి సాయుధ్యం పొందుతాడు. ఇటువంటి పవిత్రమైన కథను వినేవారు శ్రీహరి కరుణా కటాక్షాన్ని పొంది విష్ణువుని చేరుతారు అని గృత్స్న మద మహర్షి జుహ్నుమునికి చెప్పాడు. పార్వతీపతే హరహర మహాదేవ శంభో శంకర. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.